వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట, 3 మహిళలకు గాయాలు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు 80 లక్షల విలువైన 4 కేజీల హాషిప్ ఆయిల్ స్వాధీనం. పూలే ఆశయాలను కొనసాగిస్తాం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఒకవైపు జాబ్ నోటిఫికేషన్లు వద్దు అంటున్నారని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు ఉద్యోగాల కోసం తొక్కిసలాట. వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట, 3 మహిళలకు గాయాలు. వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో తొక్కిసలాట. జాబ్ మేళాకు వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు. హోటల్ ప్రధాన ద్వారం దగ్గర అద్దం ధ్వంసం, 3 మహిళా నిరుద్యోగులకు గాయాలు. జాబ్ మేళా ప్రారంభించిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క. రాచకొండ పోలీసులు ఓ అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. భువనగిరి పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ మాల్కాజిగిరి, భువనగిరి పోలీసు సంయుక్తంగా భువనగిరి రైల్వే స్టేషన్ దగ్గర 2 మంది సభ్యులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 80 లక్షల రూపాయల విలువైన 4 కేజీల హాషిస్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన నిందితులు ఆంధ్రప్రదేశ్కు చెందిన పెట్ల శేఖర్, అనిమిరెడ్డి, దుర్గారావులుగా గుర్తించారు. హలో సరే breakthrough by SOT Malkajgiri and Bhuvanagiri zone. ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ ట్రాన్స్పోర్టింగ్ హాష్ ఆయిల్. వీళ్ళు నర్సీపట్నం నుంచి వస్తూ అక్కడ నివాసిస్తున్న వాళ్ళు కంచి ఈ ఆయిల్ హాష్ ఆయిల్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు భువనగిరి నగరం దగ్గర పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఈసారి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ట్రైన్లో చేస్తున్నారు. భువనగిరిలో దిగి భువనగిరి చుట్టుపక్కల వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్లో అమ్మడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం ఉన్నటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకున్నాం. వీళ్ళని పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎవరెవరికి వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్ ఏంటిది అనేది మనము ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం. దీంట్లో 2 అక్యూజ్డ్ పెట్ల శేఖర్ అండ్ అన్మిరెడ్డి, దుర్గారావు అనే వీళ్ళిద్దరు అక్యూజ్ మనం ఇప్పుడు అరెస్ట్ చేశాం. వీళ్ళు అనకాపల్లి డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు, నర్సీపట్నం మండల్లో వీళ్ళు నివసిస్తున్నారు. ఇందులో శేఖర్ అనే అతను కెమికల్ బీఎస్సీలో కెమికల్ సబ్జెక్టు బీఎస్సీ చేశాడు. చేసిన తర్వాత అతను is just like that, not into any proper activity.
సో ఈ కేమ్ ఇన్ టచ్ విత్ వన్ గాంజా దుర్గా, అంటే అతని పేరు గాంజా దుర్గా. గంజాయి ఎక్కువగా అమ్మడం చేయడం కార్యక్రమంలో అతనికి గాంజా దుర్గా అనే నిక్నేమ్ వచ్చింది. అతనితో ఇంట్రాక్షన్ వచ్చి ఇక్కడ ఎట్లయినా సరే అతను గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలి, హైదరాబాద్లో కానీ లేకపోతే వేరే ప్రాంతాలు అమ్మాలని ప్లాన్ చేశాడు. దీనిలో భాగంగా హార్ష్ ఆయిల్ అనేది ఇంకా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఎవరైతే కన్జ్యూమర్ ఉంటారో అనే ఉద్దేశంతో దాన్ని 40 to 50 kg ఆఫ్ హార్ష్ ఆయిల్ని బర్న్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ టెంపరేచర్లో ఇది ఆయిల్ లాగా టర్న్ అయినప్పుడు ఒక 1 kg ఆయిల్ వస్తుంది. ఇట్లా 4 kgs ఒక 200 kg ఆఫ్ గాంజాను యూటిలైజ్ చేసి ఈ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. దీన్ని సిగరెట్ పైన సిగరెట్ అందులో ముంచి కానీ లేకపోతే డైరెక్ట్గా డ్రాప్స్ తీసుకొని కానీ కన్జ్యూమ్ చేసి వాళ్ళు ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉంటారో ఈ దాన్ని పెడ్లర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. బికాజ్ ఇట్ గివ్స్ బిగ్గర్ కైండ్ ఆఫ్ దేర్ యాక్టివిటీకి ఫైనాన్షియల్ గెయిన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి దీంట్లో ఉన్నారు. కానీ ఈ నెట్వర్క్ను బ్రేక్ చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని ప్రకారమైన వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని మెథడ్స్ మార్చుతున్నా కానీ దాని తగ్గట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం. ఇంతకుముందు మీరు చూశారు వెహికల్స్లో మార్చడం, ఇన్సైడ్ రీడిజైన్ చేసి వెహికల్ యొక్క భాగాలను అందులో ఎక్కడ దాచిపెట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు అది ట్రాన్స్పోర్ట్ చేస్తూ ట్రైన్లో వస్తూ దక్షిణ ఎక్స్ప్రెస్ లాంటి వేరే డిఫరెంట్ ట్రైన్స్ మారుస్తూ భువనగిరి దగ్గర దిగి వాళ్ళు అమ్మడానికి వెళ్తున్న టైంలో మన ఎస్ఓటీ టీం భువనగిరి రూరల్ పోలీస్ కలిసి పట్టుకోవడం జరిగింది. దీంట్లో 4 kg ఇదితో పాటు వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ సీజ్ చేసాం. దీని వర్త్ 80 lakh rupees దీని వాల్యూ ఉంటుంది. ఇది వీళ్ళు బేసికలీ ఈ బీఎస్సీ కెమికల్ చదివిన తర్వాత అతను మామూలుగా ఫోకస్ లైఫ్ లేకుండా ఉండడం మూలంగా అతని యొక్క ఇంకొక మిత్రుడు అమ్మిరెడ్డి దుర్గారావు అనే చిన్నప్పుడు కలిసి చదువుకున్న తెలిసిన వ్యక్తి కాబట్టి చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాబట్టి ఆయన డ్రైవర్ అనమాట అమ్మిరెడ్డి దుర్గారావు. సో అతని ద్వారా ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మడం ఈజీ అవుతుంది. బికాజ్ లారీ డ్రైవర్ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణం పద్మావతి నగర్ కాలనీలోని గ్రీన్ బెల్ట్లో గల పూలే విగ్రహానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ విజేందర్, బోయి అధికారులు, బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇంట్లో ఒక్క మహిళ చదువుకుంటే ఆ ఇంట్లో మొత్తం విద్యావంతులు తయారవుతారని నమ్మిన వ్యక్తి పూలే గారని ఆయన చెప్పారు. బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలోనే మన పిల్లలు చదువుకోవాలని తన సొంత డబ్బులతో పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచితంగా మన పిల్లలకు విద్యను అందించారని, బడుగు బలహీన వర్గాలకు కూడా విద్యలో సమాన అవకాశాలు ఉండాలని భావించారని ఆయన తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగిస్తాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను. జై మాతా సావిత్రిబాయి జ్యోతిబా పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను. సమాజ నిర్మాణం చదువు ఒకటే మార్గం అని చెప్పిన జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తాం. పూలే ఆశయాలను కొనసాగిస్తాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి మహోత్సవానికి జిల్లా కలెక్టర్ గారితో సహా గ్రంథాలయ చైర్మన్, ముడా చైర్మన్, ఎక్స్ మున్సిపల్ చైర్మన్తో సహా అందరూ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రముఖులందరూ, అన్ని సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు వాళ్ళందరూ కూడా వచ్చి వీరి జయంతిని బ్రహ్మాండంగా జరుపుకొని వారు చేసిన సేవలను మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం. ఈరోజు
విద్య మీద ప్రజాప్రభుత్వం దృష్టి పెట్టింది అంటే దానికి స్ఫూర్తి జ్యోతిబా పూలే. ఆ రోజు బ్రిటిషర్లు పరిపాలిస్తున్న కాలంలోనే, చదువు అంటే ఎవరికీ తెలియని కాలంలోనే మన పిల్లలు చదువుకోవాలి, ముఖ్యంగా మహిళలు చదువుకోవాలి, ఒక మహిళ చదువుకుంటే ఒక కుటుంబం చదువుకున్నట్టు అని చెప్పి సొంత నిధులతోటి ఎన్నో పాఠశాలలను ఏర్పాటు చేసి మన దేశంలో బ్రిటిష్ వారి పరిపాలిస్తున్న క్రమంలో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తేవడానికి అప్పుడు హంటర్ కమిషన్ అనే ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్ ద్వారా భారతదేశ విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, అన్ని వర్గాల ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు కూడా విద్య సమాన అవకాశాలు విద్యలో కలగాలి అని చెప్పి మొట్టమొదటగా బ్రిటిష్ వారిని ఒప్పించిన ఘనత మహాత్మా జ్యోతిబా పూలే. కొన్ని లక్షల మంది మేధావులను తయారు చేసిన ఆలోచన విధానాన్ని రూపకల్పన చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే. మన అంబేద్కర్ గారు కూడా జ్యోతిబా పూలే గారిని, కబీర్ని తమ గురువులుగా భావించి విద్యా వ్యవస్థలో, విద్యా విధానంలో జ్యోతిబా పూలే చూపిన మార్గంలోనే నడవాలని చెప్పి కాంక్షించిన వారు. జ్యోతిబా పూలే గారి స్ఫూర్తితోటే రాజ్యాంగంలోని ప్రియాంబుల్ ఏదైతే పీఠిక అంటారో దాంట్లో ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే అంశాలను అంబేద్కర్ గారు చేర్చడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగాన్ని రచించినారు. దానికి స్ఫూర్తి జ్యోతిబా పూలే గారి ఆలోచన విధానం. అందుకే ఈరోజు ప్రతి బిడ్డ చదువుకోవాలి, ప్రతి బాలిక చదువుకోవాలి అని చెప్పి ప్రభుత్వాలు సంకల్పం తీసుకొని పనిచేస్తూ ఉన్నాయి. దాదాపుగా 100 సంవత్సరాల క్రితమే నైపుణ్య అభివృద్ధి అనేది ఎట్లా ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన చేసిన వ్యక్తి. పిల్లలకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఎవరి కుల వృత్తుల నుంచి బయటికి వచ్చి స్కిల్ ట్రైనింగ్ తీసుకోవాలి అని చెప్పి ఆ రోజు ఎన్నో పుస్తకాల ద్వారా, రచనల ద్వారా వారు చెప్పిండ్రు. అలాగే విద్యలో బానిసత్వం ఉండకూడదు, ఆలోచనలో బానిసత్వం ఉండకూడదు, ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి అని చెప్పి వారు రాసిన గులాంగిరి అనే సంపుటిలో చాలా స్పష్టంగా చెప్పిండు. అందుకే ఈరోజు మేము జ్యోతిబా పూలే గారి ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకొని వారి ఆలోచనలకు అనుగుణంగానే మా మహబూబ్ నగర్ పట్టణంలో కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాలో కావచ్చు, మా కలెక్టర్ గారి సహకారంతో విద్య మీద దృష్టి పెట్టినాము. పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాల పిల్లలకు అత్యుత్తమమైన విద్యను అందించే కార్యక్రమంలో ఇప్పుడు ముందుకు పోతూ ఉన్నాం. అంతేకాదు ఈరోజే జీవో రాబోతూ ఉంది. మన R&B గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అని పెట్టిన దాన్ని మనం కన్వర్ట్ చేసుకొని లర్నింగ్ సెంటర్గా రూపాంతరం చేసి ఇప్పుడు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసే జీవో ఈరోజు రేపట్లో రాబోతూ ఉంది. అది వచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా, ఆ లర్నింగ్ సెంటర్కు పూలే అంబేద్కర్ లర్నింగ్ సెంటర్ అని చెప్పి నామకరణ చేయాలి అని చెప్పి మా ఆలోచన వచ్చింది. అది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా. మహబూబ్ నగర్ పట్టణం ఎడ్యుకేషనల్ హబ్గా మారాలి. అది మారినప్పుడే పూలే గారి, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం పుణికిపుచ్చుకున్నట్టు అవుతుంది, మన పిల్లల భవిష్యత్తుకు మంచి మార్గం ఏర్పాటు చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి జన్మదినోత్సవం రోజు, ప్రతి పూలే గారి జన్మదినోత్సవం కావచ్చు, అంబేద్కర్ గారి జన్మదినోత్సవం కావచ్చు, అవి మనకు స్ఫూర్తిగా ఉండాలి. వారు మనకు స్ఫూర్తి ప్రదాయులుగా ఎప్పటికీ ఉంటారు. ఖమ్మం జిల్లా పెసుబల్లి మండలం ఆర్టీసీ బస్సులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అతని వద్ద నుండి సుమారు 1 కేజీ 110 గ్రాముల గంజాయిని వియ్యం బంజారా పోలీసులు పట్టుకున్నారు. పెనుపల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన బోయిన వెంకట రమణగా గుర్తించారు. ఒరిస్సా నుండి అక్రమంగా గంజాయిని భద్రాచలం నుండి విజయవాడ వెళ్లే బస్సులో తరలిస్తున్నాడని సమాచారంతో పెనుపల్లి SI కె వెంకటేష్ తన సిబ్బందితో కలిసి వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు. ఎనగారు చదువుతుండ ఆయనే 6 రేపు చేసినారు.
ఇప్పుడు కారుగురు అయినారంట అది చెబుతుండే నాకు మాట వ్యాపారం చూసినట్టుంది. దిగనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేశారు. అశ్వాపురం మండలంలోని బిజీ కొత్తూరు గ్రామంలో 63 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణానికి, జగ్గారం గ్రామంలో 1,92 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి మంత్రి పొంగులేటి నేరుగా మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 30 అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడే విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఐటీడీ పీఓ రాహుల్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బోనస్ రూపంలో 500 రూపాయలు రైతన్నకి ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. వాళ్ళు చాలా చోట్ల వాకులు చవాకులు పేలారు. వానాకాలమే ఇస్తారు, యాసకాలంలో యాసంగికి ఇవ్వరు అని చెప్పారు. కానీ ఇందిరమ్మ ప్రభుత్వంలో యాసంగికి కూడా సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలకు 500 రూపాయలు మన ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. అంతేకాదు, కాళేశ్వరం కట్టాం. ఈ కాళేశ్వరం కట్టడం వల్లే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఒడ్లు పండాయని సొంత డబ్బా కొట్టాడు ఆనాటి దొరవారు. కాళేశ్వరం వారి ప్రభుత్వం ఉండగానే కూలిపోయింది. మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లు లేకపోయినా వర్షాకాలంలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అద్భుతంగా తెలంగాణ రైతులకు పండించారు. ఈ యాసంగిలో కూడా 1 కోటికి పైగా మెట్రిక్ టన్నుల్ని రైతులు పండించబోతున్నారు. అంటే కాళేశ్వరం లేకపోయినా దేశంలో ఏ రాష్ట్రము పండించని అత్యధిక ధాన్యాన్ని ఈనాడు మన తెలంగాణ రాష్ట్ర రైతులు పండిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నది కూడా. చివరగా ఒకటే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే 6 గ్యారెంటీలు హామీ ఇచ్చాం. ఈ 6 గ్యారెంటీల్లో కొన్ని గ్యారెంటీలు చేశాం, ఇంకా 1 అలా మిగులున్నమాట వాస్తవం. ధైర్యంగా చెప్తున్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా లేట్ అవుతున్నమాట నిజం. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాం. మెరుగుపరిచి ఎన్ని కుళ్ళు కుతంత్రాలు కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడున్న ప్రతిపక్షం కుట్రాలు పన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రగతిని, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పేదోడు పట్టున్న ప్రేమ అభిమానాన్ని, పేదోడికి ఈ ప్రభుత్వాన్ని దూరం చేయాలని ప్రతిపక్షంలో ఇక్కడున్న పార్టీలు, కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రాలు పన్నినా మనసుంటే మార్గం ఉంటది అన్న విధంగా ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి హామీని తప్పకుండా ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పేదవాడికి అందించే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయము అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ కార్యక్రమాన్ని కూడా మొదటి విడత పూర్తిగా ఇస్తున్నాం. దాంతో పాటు ఈ పినపాక నియోజకవర్గంలో
ఈ గడిచిన 13-14 నెలలలో సుమారు 28 నుంచి 30 కోట్లు ఇచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇక్కడ ముఖ్యంగా గిరిజన ప్రాంతం, ఈ ప్రాంతంలో సీతారామ కాలువ పోతున్న మెట్ట ప్రాంతమైన అప్లాండ్ కావడం వల్ల ఇంకా కొన్ని సాగులోకి రాని మాట వాస్తవం, పోడు భూముల సమస్య ఉన్న మాట వాస్తవం. వీటన్నిటినీ ఇందిరమ్మ ప్రభుత్వంలో పరిష్కరించుకుంటాం. ఎప్పటి నుంచో పురుషుబంధ్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టుని తప్పకుండా రాబోయే కొద్ది నెలలలోపే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అదే రకంగా నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నామని కూడా ఈ వేదిక ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తున్నాను. చిట్ట చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి కోసం ఉన్న ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి కన్నీరు తుడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఎంతమంది ఎన్ని శక్తులు ఎన్ని కుట్రాలు కుతంత్రాలు పన్నినా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు దీవెనలు ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బిడ్డ ఎంత దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని కల్పించడం కావచ్చు, 500 రూపాయలకి ఉచిత గ్యాస్ మద్దు కావచ్చు, వాటితో పాటు రాజు యువ వికాస కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 4,500 నుంచి 5,000 మంది నిరుద్యోగ తమ్ముళ్లకు 50,000 నుంచి 4 లక్షల రూపాయలు వారికి చేయూతనివ్వడం కోసం ఇచ్చే రాజు యువ వికాస కార్యక్రమం కావచ్చు. మొన్న ఉగాది నాడు ఏదైతే అద్భుతంగా దేశ చరిత్రలో చేయని విధంగా సన్న బియ్య కార్యక్రమాన్ని, పేదవాడు కూడా తృప్తిగా సన్న బియ్యం తినాలి అని సన్న బియ్య కార్యక్రమాన్ని కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం. రైతులు రాజు చేస్తామని చెప్పాం. ఆనాటి దొరవారు ఓట్లేసుకుంటే, వ్యవసాయం చేస్తే మీరు ఉరి చేసుకున్నట్టే, ఉరితాడు మీ మెడక చుట్టుకున్నట్టే అని చెప్తే రైతులు రాజు చేస్తామని చెప్పి 2 లక్షల రూపాయల వరకు రైతన్నులకు రుణమాఫీ చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 25,65,000 మందికి 20,687 కోట్ల రూపాయలని రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు, ఎన్నికలకు ముందు ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ఇస్తామని చెప్పి ఇయ్యకుండా పరారైపోతే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే సుమారు 8,500 కోట్లు వారు బాకీ ఉన్న రైతు బంధువుని, అంటే మనం ఇచ్చే రైతు రుణమాఫీ కార్యక్రమంలో ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఆదివాసుల నివాసంలో సన్నబియ్యంతో భోజనం చేసిన ఎమ్మెల్యే మట్టా దంపతులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం 1వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పథకంలో పేదలకు అందుతున్న బియ్యంతో వండిన వంటను ఆదివాసీ కుటుంబాలతో కలిసి వారి నివాసంలో వారితో కలిసి భోజనం చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ దంపతులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం గురించి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాల గురించి వారితో మాట్లాడి పథకాల గురించి తెలియజేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు సన్నబియ్యం ఇవ్వటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి, ఉత్తమ కుమార్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా దంపతులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఆదివాసీల ఇంటికి వచ్చి వారి ఇంట భోజనం చేయటం పట్ల ఆదివాసీ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి పట్టణం, సత్తుపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మీరు పెట్టేసరికి కట్టాలన్నా మీరు ఒక నిమిషం ఆగండి అన్న పడతాను అన్న ఒక్క నిమిషం ఆగండి సర్పనాలు కానీ సార్ రెడ్డి కాంగ్రెస్ పాలన మీ అభిప్రాయం ఏంటి? కరెంట్ ఫ్రీ వస్తుందా? చెక్ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం నేడు రామయ్యకు వసంతోత్సవం నిర్వహించారు. తదుపరి శ్రీరామచంద్ర స్వామి వారి సూర్యప్రభ వాహనంలో తిరువీధి సేవ చేశారు. భక్తుల పాలిట కొంగు బంగారం అయిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మోయినాబాద్ పరిధిలోని చిలుకూరు ఆలయంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాల మధ్య కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని అర్చకులు రంగాచార్యులు కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా శ్రీవారిని భక్తులు గోవింద నామ స్మరణల మధ్య ఆలయం చుట్టూ ఊరేగించారు. ఆలయానికి సమీపంలో ఉన్న మండపంలో స్వామివారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవార్లను కూడా ఊరేగింపుగా స్వామివారి వద్దకు తీసుకెళ్లారు. Gracias.
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ దిడి సుధాకర్ ఆధ్వర్యంలో అంబర్పేట్ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నత కోసం పూలే చేసిన కృషి ఎనలేనిదని వారు తెలిపారు. ఆయన జీవిత చరిత్ర భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాకిస్తాన్ జ్యోతిబాయి పూలే ఆశయాలు పాకిస్తాన్ జ్యోతిబాయి పూలే ఆశయాలు పాకిస్తాన్ జ్యోతిబాయి పూలే ఆశయాలు ఈరోజు ఇక్కడ జ్యోతిబాయి పూలే 198వ జయంత్యోత్సవం సందర్భంగా నా పేరు డాక్టర్ దిల్లి సుధాకర్, ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ కన్వీనర్. నాతో పాటు సీనియర్ నాయకులు మాజీ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ అన్సారీ గారు, అలాగే ఇక్కడ ఉప్పల్ ఏరియా ఇన్ఛార్జు మహిళా నాయకురాలు సుధారాణి గారు, అలాగే ధర్మేంద్ర తివారీ, అజీం బేగ్, రాకేష్ రెడ్డి తదితర ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే జ్యోతి పూలే గారు ఈ దేశంలో దాదాపు 180-170 సంవత్సరాల క్రితమే అంటరాన్ని తన యంగ్ యోజులని మొదలుపెట్టారు. అప్పుడే విద్య మీద కేంద్రీకరించారు. భార్యతో పాటు కలిసి మహిళలకు కూడా విద్య కావాలని అంటరానితనం మీద అంటచూరటి మీద వండి పూజ చేశారు. ఎందుకు ఈరోజు ఇది ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటినా ఈ రోజుకి అదే అంటచబిలిటీ, అదే ఇంకా మహిళలకు విద్య లేకపోవడం, ఇప్పటికీ అసమాన్యత, ఇప్పటికీ స్కూళ్ళలో సరైన ఫెసిలిటీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీని మీద మనం ఏదో దండలేసేసి వెళ్ళిపోవడం కాదు. ప్రభుత్వం ఈరోజు మొదటిసారిగా అనుకుంటాను ఆ మధ్యకాలంలో 10-15 సంవత్సరాలకు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చింది లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, విద్య మీద కేంద్రీకరించండి. వచ్చి దండలేసి వెళ్ళటం కాదు. మీరు 7% మాత్రమే నిధులు కేటాయించారు. అది బట్టి జీతాలకు మాత్రమే సరిపోతుంది. స్కూళ్ళల్లో మేము ఫెసిలిటీ చూసాం, టాయిలెట్లు సరిగ్గా లేవు. టాయిలెట్లు సరిగ్గా లేక పిల్లలు స్కూళ్ళకి వెళ్ళట్లేదు అనేది మీకు తెలుసుకోవాలి. అలాగే సరైన బోధనా విద్య లేదు, క్లీన్ చేయడానికి సఫాయి వాళ్ళు లేరు. వీటన్ని మీద డబ్బులు ఇవ్వండి. ఏదో దండలేసి వెళ్ళిపోయి నేను చేశాను కదా అని చెప్పడం కాదు. వీరు వెళ్ళిన తర్వాత ఈరోజు ప్రతిజ్ఞ తీసుకోండి. ఆయన ఏదైతే మహిళలకి ఎడ్యుకేషన్ పెంచుతా అన్నాడో, అంటచబిలిటీ గురించో, కులమతాల సామరస్యం గురించి మాట్లాడారు, అవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి. దండలేయడం కాకుండా చేయాలని మేము కోరుతున్నాం. అదే పద్ధతిలో ఆమ్ ఆద్మీ పార్టీ దానికోసమే పనిచేస్తుంది. ఏదైతే కాన్స్టిట్యూషన్లో విద్య వైద్య ప్రజలకు ఉచితంగా అందజేయాలో దాని మీద కేంద్రీకరించి ఈ సందర్భంగా మరి ఈయన 198వ జయంత్యోత్సవం సందర్భంగా మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ ఈ రాష్ట్రంలో అటువంటి కార్యక్రమాలని ఆమ్ ఆద్మీ పార్టీ చేపడుతుందని మీ ముఖంగా తెలియజేసుకుంటున్నాం. నాగారం మున్సిపాలిటీలోని ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ హాల్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాల్కజిగిరి జోన్లోని 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన 1460 సీసీ కెమెరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ప్రారంభించారు. ప్రస్తుతం 410 కెమెరాలను రన్నింగ్లో ఉన్నాయి. మిగతావి మరికొన్ని రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల్కజిగిరి డీసీపీ, ఏసీపీలు, సిఐలు తదితరులు పాల్గొన్నారు. అంత సంతోషమో, we have to take it further.
నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. మీ కాలనీ మీ చేసేది పక్కన చేయడం మీరు ఎంతగా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు వచ్చారు, ఎంత సేఫ్గా సెక్యూర్ ఉంటున్నారు. అదే వేరే వాళ్ళు ఎట్లా ఉంచాల్సిన బాధ్యత మీకే ఉంటాయి. ఎందుకంటే మీరు కంఫర్టబుల్ సెటిల్ ఇన్ బెటర్ సేఫ్ సెక్యూర్ సిచ్యువేషన్. మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ సిబ్లింగ్స్ ఉండొచ్చు, మీకు ఖర్చుగా ఉండదు, వాళ్ళు కూడా బాగా ఉండాలి కదా. మీరు ఎందుకు చెప్పాలా ఇలా సీసీ కెమెరాస్ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా సీసీ కెమెరా పెట్టుకున్నాగా నేరం చేయడం, నేరం చేయడానికి వచ్చిన వ్యక్తి నేరం చేసిన కూడా ఎవిడెన్స్ కోర్టులో పెట్టుకోవడంగా కూడా పడుతుంది. అంటే నేరం డిఫరెన్స్ ఉంటుంది, నేరం జరగకుండా ఉంటుంది. నేరం జరిగితే అది పట్టుకోవడం వీలైతుంది. పట్టుకున్న తర్వాత తీసుకెళ్ళి కోర్టులో పెడితే కోర్టు వాళ్ళు శిక్షించడంగా వీళ్ళకు ఆధారం. సో ఎంటైర్ సొసైటీలో పీస్ అండ్ ట్రాకింగ్ సీసీ కెమెరాలు దేవరి అంజాల్లోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వేద బ్రాహ్మణులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్, ఆలయ ధర్మకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర క్షేమ మమ నివాసే మేడ్చల్ జిల్లా క్షేమ సిద్ధ్యర్థం सीतारामचंद्र भगवान की जय, हनुमान की जय, जय श्री राम, जय श्री राम. वर्षवर्तकन्ने मेरा दक्षिण दिग्भागे कृष्णा गोदावरी मध्य प्रदेश आचार्य सन्निधो अस्मि दत्तवस्ति योगनिष्ठाय नानी लोपट्रा पिलवाना अरे विलोदी को परिपूर्ण अनुग्रह कृपा कटाक्ष फलसिद्धिरस्तु संकल्प कार्य सिद्धि अनुकूलता फलसिद्धिरस्तु. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట, 3 మహిళలకు గాయాలు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు 80 లక్షల విలువైన 4 కేజీల హాషిప్ ఆయిల్ స్వాధీనం. పూలే ఆశయాలను కొనసాగిస్తాం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.